హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఈరోజు శిల్పారామంకి వచ్చాను. ఈ శిల్పారామంలో ఎంట్రీ టికెట్ నుంచి ఎగ్జిట్ వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. లెఫ్ట్లో రైట్లో 2 సైడ్స్ ఉంటుంది. జస్ట్ 40 రూపీసే. సో మేము టికెట్ తీసుకునే వెంటనే లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఎంటర్ అయిన తర్వాత అన్ని షాప్స్ ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం కొన్ని చిన్న చిన్న షాప్స్ మాత్రమే ఉన్నాయి. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ కానీ, మనకి పింట్రెస్ట్ రిలేటెడ్ పాట్స్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ కంప్లీట్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే విలేజ్ థీమ్ ఉంటుందన్నమాట. అదైతే చాలా రియలిస్టిక్గా ఉంది. నిజంగా నేను హైదరాబాద్ వచ్చి ఇన్ని డేస్ అవుతుంది కానీ, ఇన్ని ఇయర్స్ అవుతుంది కానీ అసలు ఎప్పుడు కూడా శిల్పారామం వెళ్ళలేదు. దిస్ ఇస్ ద బట్ థింగ్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. మనము నుమాయిష్ ఇట్లాంటి దగ్గరికి వెళ్తే కొంచెం బార్గెనింగ్ అయినా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బార్గెనింగ్ స్కిల్స్ ఎంత ఉన్నా అవి ఏం వర్కౌట్ అవ్వవు అనమాట. కాకపోతే మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఫ్రేమ్స్ కానీ, అంటే మనము ఎక్కడైతే వావ్ అనే థింగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. మనం నార్మల్గా ఇన్స్టాలో కానీ పింట్రెస్ట్లో కానీ చూస్తూ ఉంటే మనకి చిన్న చిన్న ఐటమ్స్, కొంతమంది డెకరేటివ్ పీసెస్ చాలా యూనిక్గా పెట్టుకుంటారు కదా, అట్లాంటివి అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ కృష్ణుడిది బృందావనం అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఇక్కడికి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంటే చాలా ఓపెన్ ప్లేస్, మొత్తం ఫ్లూట్ సింబల్స్తో ఉండడం కానీ అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ప్రతి వాల్ పైన ఏదో ఒక స్టోరీ లాగా ఇమేజెస్ పెట్టి అక్కడ కింద రాయడం కానీ అవన్నీ నాకు మంచిగా అనిపించినాయి. అండ్ నిజంగా బృందావనం పేరుకు తగ్గట్టుగానే అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో అసలు. ఈ శిల్పారామం అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకొక డిఫరెంట్ అనమాట. అక్కడ చాలా రియలిస్టిక్గా లైక్ వాటర్ ఉండి అక్కడ కృష్ణుడు గోపికలతోనే శారీస్తో ఆడుకోవడం థింగ్ కానీ అవన్నీ చాలా రియలిస్టిక్గా అనిపించినాయి. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. అండ్ ఇది వచ్చేసి విలేజ్ థీమ్ అనమాట. నిజంగా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయనంటే ఒక్కో నిమిషం అయితే నిజంగా మనిషే అనుకుంటారు, అంత రియలిస్టిక్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంత డీటెయిల్గా పెట్టారో. మనం అప్పట్లో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే కొన్ని థింగ్స్ తెలియదు అనమాట. అండ్ లైక్ మనం విసరడం, లైక్ రైస్ వేసేసి విసరడం కానీ ఇవన్నీ తెలియవు. అట్లాంటి థింగ్స్ అన్నీ ఇక్కడికి వస్తే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో. నాకైతే అసలు ఎంత మంచిగా అనిపించినాయో. నాకు అసలు అన్నీ పర్చేస్ చేయాలనిపించింది కానీ కాస్ట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. చాలా వరకు నేను బార్గెన్ చేసి కొన్ని థింగ్స్ వరకు అయితే తీసుకున్నాను. బట్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఒక్కసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారు, అంత బాగున్నాయి ఒక్కొక్క పీస్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఫ్రేమ్స్ పైన మన నేమ్స్తో హౌస్ ఎంట్రన్స్లో కొన్ని ఉంటాయి కదండి, అట్లాంటివి ఇక్కడ ఉందన్నమాట. మేము ఇక్కడ అడిగాము, ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది, నేమ్ ఆన్ ద వుడ్ అని చెప్పేసి. అండ్ మనకు కావాల్సిన డిజైన్స్లో కూడా మనకు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ అన్నయ్య దగ్గర కొంచెం రీజనబుల్ అనిపించింది. ఇంకో లోపల స్ట్రైట్గా వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈయన కొంచెం రీజనబుల్గా చెప్పారు. సో ఈసారి శిల్పారామంలో మీరేం ఎక్స్పీరియన్స్ చేశారని కూడా చెప్పండి. అండ్ ఇక్కడ ఆర్ట్ రిలేటెడ్ కూడా ఉన్నాయి, ఇక్కడ క్లాసెస్ కూడా చెప్తున్నారు, అది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రేమ్స్ అయితే చాలా యూనిక్గా అనిపించాయి, చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా అనిపించాయి. కొన్ని అయితే వాళ్ళే ఒరిజినల్గా హ్యాండ్ మేడ్ అనమాట, ఆర్ట్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని ఫ్రేమ్స్ అయితే నాకు చాలా నచ్చాయి, కొన్ని నేను పర్చేస్ కూడా చేశాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న క్యూట్ థింగ్స్, మనం హోమ్ డెకర్ పీసెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో మీరేం ఎక్స్పీరియన్స్ చేశారు, మీరేం పర్చేస్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.